శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. భీమవరం నుంచి పేరుపాలెం వెళ్ళే రూట్లో మనకి బండి ముత్యాలమ్మవారి దేవస్థానం వస్తుంది కదా, అలా మలుపు తిరగకుండా స్ట్రైట్గా కనుక వెళ్ళిపోతే మొగల్తూరు వస్తుంది. మొగల్తూరు వెళ్ళేటప్పుడు మనం మధ్యలో ఇలా ఏర్లు దాటి వెళ్ళేటప్పుడు ఆ వంతెన మించి ఆ చుట్టూ ఉన్న వెదర్ చూస్తే చాలా చాలా అందంగా ఉంటుంది. ఈ అందమైన వాతావరణం చూస్తూ మేమైతే మొగల్తూరు వెళ్ళాం. మొగల్తూరులో చేరేపాలెం వెళ్ళే రూట్లో వనమల్లికార్జున స్వామివారి దేవస్థానం ఉంటుంది. ఆ గుడికి అయితే ఈరోజు మేము బయలుదేరాం. మనం వెళ్ళగానే ఫస్ట్ మలుపులో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అయితే మనకి దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారు చాలా శక్తివంతమైన వారు. మనకి ఆ విషయం వెళ్ళగానే మంచి వైబ్రేషన్స్తో మనకైతే అర్థమవుతుంది అనమాట. వెళ్ళి స్వామివారిగా దండం పెట్టుకుంటుంటే మంచి వైబ్రేషన్స్ వస్తాయి. తర్వాత ఇదిగోండి మల్లికార్జున స్వామివారి దేవస్థానం అయితే ఇదనమాట. స్వామివారి దేవస్థానానికి ఎదురుగా జ్ఞానముద్రలో ఉన్న శివే కూడా ఉంటారు. ఇక్కడ వనమల్లికార్జున స్వామివారి విశేషత ఏంటంటే, స్వామివారు వనంలో వెలిసారు కాబట్టి ఇక్కడ వనమల్లికార్జున స్వామి అని అంటూ ఉంటారు. ఇక్కడ పూర్వకాలం ఋషులు వచ్చి తపస్సు చేసుకునేవారట. అందుకని ఈ ప్రాంతాన్ని సన్యాసుల మెట్ట అని కూడా అనేవారట. ఇక్కడ శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, స్వామివారికి ఒక గుడి నిర్మిద్దామని కానీ లేదంటే పైన ఏదైనా పాకలా వేసినా కూడా ఆ స్వామివారి పైన ఆ తాటాకులన్నీ ఎప్పుడూ కాలిపోతూ ఉండేవట. అందుకని చెప్పి స్వామివారిపై సూర్యరశ్మి అలాగా వాన రెండు కురిచే విధంగా అయితే ఈ గుడి నిర్మాణం అయితే చేశారంటండి. పైగా ఇంకో విశేషం ఏంటంటే, ఉత్తరాయణం దక్షిణాయనం వస్తాయి కదండి. ఉత్తరాయణంలో స్వామివారు ఉత్తరం వైపు, దక్షిణాయనంలో దక్షిణం వైపు ఒరిగుంట ఇక్కడ మరొక విశేషం అంట. ఇక్కడ స్వామివారు వనంలో వెలిసారు. భక్తులకి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉండట్లేదని స్వామివారిని తవ్వి వేరే చోట ప్రతిష్ఠించడానికి చాలామంది ప్రయత్నించారట. కానీ స్వామివారి శివలింగం ఒకదానిపై ఒకటి అలా కిందకి 7 శివలింగాల వరకు ఉన్నాయట. చివరి శివలింగం గుణపం తగిలేసరికి స్వామివారి నుంచి రక్తం కారిందంట. అందుకని చెప్పి స్వామివారిని ఇక్కడే వదిలేసి ఇలా గుడి నిర్మాణం అయితే చేశారంటండి. ఇక్కడ శివయ్యకి అయితే మన చేతులతో మనం అభిషేకం చేసుకునే అదృష్టం అయితే ఉంది. మొగల్తూరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ వనంలో వెలిసిన మల్లికార్జున వారి దర్శనం చేసుకోవడానికైతే ప్రయత్నించండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.